హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సో, మొత్తం మీద భవిష్యత్తులో గూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదంటూ గూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకనంటే ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పాలసీలు ప్రజలకిస్తున్న సంక్షేమమే తమ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తుందంటూ గూడా ఆయన చెప్పడం జరిగింది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాల్లో గూడా చాలా చాకచక్యంగా రేవంత్ రెడ్డి కేంద్రానికి వెళ్ళి ప్రధానమంత్రితో గానీ, అమిత్ షాతో గానీ ఇట్లా కేంద్రం అంటే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఎప్పటికప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలని చెప్తూ అంటే ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని గూడా పొందుతూ వస్తున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తుంది. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కుట్రలు, కుతంత్రాలు లేదంటే ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇప్పుడు పాలన అందిస్తున్నారో వీళ్ళు తమ పైన కేసులు పెట్టడం, ఇట్లా రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో, ప్రజా పాలన వదిలిపెట్టేసిన నేపథ్యంలో కేవలం కేసులు పెట్టి ప్రత్యర్థులను అణగదొక్కే ప్రయత్నం చేయడానికే వీళ్ళు పాలనంతా కొనసాగిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. వచ్చేది కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రభుత్వం కాదు, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా ఆయన కూడా చాలా సందర్భాల్లో ఏదైతే హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఈ హాట్ కామెంట్స్ అంటే ఈయన మంత్రి జూపల్లి కృష్ణారావు చాలా రకాలుగా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇవాళ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో వస్తుందో రాదో తెలియదు. తాను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి గెలుస్తానో గెలవనో తెలియదు. మరి మరి ఎట్లా మీకు సంక్షేమ పథకాలు అందించాలి, ఎట్లా ఏం చేయాలంటూ కూడా రకరకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. నిజంగానే పార్టీలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ అంతర్గత విభేదాలు ఉన్నాయా? ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రేవంత్ రెడ్డికి కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు, పార్టీలో ఉన్న క్రియాశీలకమైన వ్యక్తులు కూడా సహకరించడం లేదనేటటువంటి ఆరోపణలు మాత్రం ఉన్నాయి. దాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎత్తి చూపుతూ వస్తుంది. ఇవాళ ఒక అడుగు ముందుకేసి దానికి ఆజ్యం పోసే విధంగా కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక పెను తుఫానుగానే మారిందని మనం చెప్పుకోవచ్చు. సో, దీన్ని ఏ సందర్భంలో ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, మరి ఏ సందర్భంలో ఎందుకు ఆయన అట్లా మాట్లాడాల్సి వచ్చిందనే దానిపైన మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన జూపల్లి కృష్ణారావు మంత్రిని వివరణ కోరే అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి ఈ ఇష్యూకి సంబంధించి.